బిల్లుల చెల్లింపులపై ఉన్న శ్రద్ధ పనులు పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 2 ఏళ్లలో 7,000 కోట్ల పనులు చేసినట్లు మంత్రి ఉత్తమ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉత్తమ్ పచ్చి అబద్ధాలు చెప్పారన్న నేతలు తెలిసి ఉండి ఇలా మాట్లాడితే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పంపుల కోసం ఒక్కనట్లు బోల్టు ఇండెంట్ పెట్టలేదని, 1 కిలోమీటర్ తవ్వలేదని ఆరోపించారు. జూరాల దగ్గర పాలమూరు రంగారెడ్డి ప్రతిపాదించి ఉంటే నీరు తగినంత లేకపోగా 46 గ్రామాలు ముంపునకు గురయ్యేవన్న నిరంజన్ రెడ్డి 70,000 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాల్సి వచ్చేదని తెలిపారు. పాలమూరు ప్రజలు నష్టపోతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని, వారి హక్కుల కోసం మహోద్యమం చేస్తారని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. 7,000 కోట్ల రూపాయల పని ఏం చేసిండ్రో చూపించండి. పేమెంట్ చేసింది పని చేసినట్లు లెక్క పెడితే ఎట్లాంటి పేమెంట్ మీద ఉన్న ఆసక్తి మీ ప్రభుత్వానికి పని మీద లేదు కదా. కేసీఆర్ లో 1 ఎకరాకు నీళ్ళే మా పాత ప్రాజెక్టుల ద్వారా ఇచ్చినాయి అనేటువంటి మాట మాట్లాడి కనీసం మీ అత్తగారు ఊరోళ్ళని అడిగితే చెప్తారు కదా ఈ దుందుపి నదిలో నీళ్లు ఇళ్ళకెళ్ళి వచ్చినాయి. పాలమూరు రంగారెడ్డిని టేకప్ చేసి రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోన దాన్ని చేపట్టి 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం, 4 పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసినాం, టనల్స్ కంప్లీట్ చేసినాం. ఇన్ని పనులు మేము ఇంత వేగంగా కంప్లీట్ చేసి నోటికాడికి తెచ్చిపెట్టినాం. 27,000 కోట్లు కంప్లీట్ అయింది. 1 ఎకరకు నీళ్ళు హాస్యాస్పదంగా మాట్లాడితే ఇట్లా మీరు మిగిలిన ఆయంత పనులు చేస్తే కదా నీళ్ళు వచ్చేది.